నాన్నగారు మంచి చేశారు కదా చాలా. దానివల్ల మీకు మంచి ఏం జరిగింది? మా చెల్లికి నాకు మంచి సంబంధాలు వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుని తీసుకెళ్ళారు. రెండోది, నా పెళ్ళప్పుడు మా ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదు. కానీ మా అమ్మేమో డబ్బుల్లో కదా, అయ్యో పెళ్ళి ఎలాగా వద్దని బెంగ పెట్టుకుని ఉన్నది. అప్పుడు బట్టల షాప్ వాడేమో బట్టలు పంపించాడు, కిరాణా కట్టులు వాడేమో కిరాణా పంపించాడు, ఏంటి బ్యాండ్ మేళ తీసుకొచ్చాడు. అప్పుడు వెండి సామాను కొట్టు షేటు సోకల్ చెంద వచ్చి వెండి కంచం వెండి చెంబు తీసుకొచ్చాడు. అన్నీ పట్టుకొచ్చారు. పెళ్ళి వైభవంగా అయింది. అలాగే కోనసీమలో ఉన్న కొబ్బరి బొండాలన్నీ తీసుకొచ్చి మా ఆయన ఫ్రెండ్స్కి అందరికీ ఇచ్చారు. ఇంతకన్నా వైభవంగా ఎక్కడ పెళ్ళి జరుగుద్ది? కానీ డబ్బులు ఉండాలి కదా, డబ్బులు లేకుండా పాపం అమ్మ చాలా కంగారు పడింది. ఈయన మంచితనం మాకు బాగానే కాపాడింది, కాదని నేను అన్నాను. కానీ చేతిలో డబ్బులు పెట్టుకుని చేసే పని వేరేగా ఉంటుంది, డబ్బులు లేకుండా చేసేది చాలా భయంకరంగా ఉంటుంది కదా అని నేను చెప్పవచ్చు. ఓకే.